చాలామంది లేడీస్ ఉన్నారు, వాళ్ళ సాక్ష్యాలు ఉన్నాయి, మండిస్తాయి మనల్ని. చదవాలి. ఏం చేస్తున్నాను నేను? నా త్యాగం ఏది? నా పరిచర్య ఏది? నా సువార్త ప్రకటన ఏది? నేను సాధించిన ఆత్మలయ్యి, నేను చేసిన పరిచర్య ఏది? భారాన్ని రేపుతాయి. చదవాలి, ఛాలెంజ్ తీసుకోవాలి. భక్తుల విశ్వాసంలో 2 కోణాలు చెప్పాను. అలాగే భక్తుల సేవలో కూడా మనం సవాలు చేయబడతాం. పౌలు అన్నాడు, మాదిరి కోసం మీకు ఉంచాను, ఇలాగా మాదిరి కోసం ఉంచాను అన్నాడు. ఏంటి? కష్టపడి పనిచేస్తూ సువార్త ప్రకటించాను అని. శ్రమపడుతూ సువార్త ప్రకటించింది, శ్రమపడుతూ దేవుని మయంపరిచింది, ఆ నామం కోసం నిందల అవమానాలు భరించింది, దెబ్బలు తిన్నది, కొరడాలతో కొట్టబడ్డది, రాళ్ల దెబ్బలు తిన్నది, చివరికి హతసాక్షులై కూడా మనకు సవాల్ ఇస్తున్నారు వాళ్ళు. క్రీస్తు కోసం ఇదిగో మా అశువులు ధారపోసాం, మా విశ్వాసం కోసం ప్రాణాలే పెట్టేశాం. మరి మీ సంగతి ఏమిటి అని ఒక్కసారి ఆలోచించండి. దైవ జనాంగం, విశ్వాసగణం సేవ కొరకు సవాల్ చేయబడాలి. వాళ్ళ నివాసాలనే మందిరాలుగా కేటాయించేశారు. వాళ్ళ నివాసాలని, వాళ్ళ సామాన్లన్నీ ఒక పక్కకు సర్దుకొని వాళ్ళు ఉండే నివాసాలని దేవుని పరిచర్య కొరకు అప్పచెప్పారు ఆనాటి అపోస్తల కార్యాల్లో. ఈరోజు కూడా దేవుని కృపను బట్టి నా ఆత్మీయ బిడ్డలో కొంతమంది ఆత్మీయ బిడ్డలు వాళ్ళ గృహాలలో దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి స్థానం ఇచ్చి అక్కడ పరిచర్యను ప్రారంభించి అందులో సపోర్ట్ చేసి చివరికి ఒక సంఘం ఏర్పడిన తర్వాత బయట ల్యాండ్ తీసుకొని మందిరం కట్టి అక్కడికి షిఫ్ట్ అయిన దాకా వాళ్ళ సామాన్లన్నీ సర్దుకొని వాళ్ళు ఇబ్బందులు పడతా కూడా దేవుని పరిచర్య జరగటానికి నాంది పలికారు. మంగళగిరిలో ఒక గుడిసెలోకి వెళ్ళాను నేను. గుడిసె చిన్నది పాపం, 2 యవనస్తులైన కొడుకులు, భార్యాభర్త, కుటుంబం అది. కానీ ఆదివారం వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారో తెలుసా? దైవజనుడు ఇక్కడ నుంచి బిడ్డ అక్కడికి వెళ్ళేసరికి సామాన్లన్నీ ఒక పక్క సర్దుకొని ఒక కట్టను కట్టేస్తారు దానికి అడ్డం. ఆ గుడిసె మొత్తం ఖాళీగా ఉండేటట్టుగా ఒక 20 మంది పట్టేటట్టు దాన్ని ఖాళీ చేసి ఆ గుడిసెలో ప్రేయర్ పెట్టుకోవడానికి గుడిసెలో స్థానం ఇచ్చారు. కోట్లకు పడగలెత్తిన కోటీశ్వర్లు ఉన్నారు, పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి, ఎకరాల స్థలాలు ఉన్నాయి, అనేక రకాల స్థలాలు ఉన్నాయి. కానీ పిల్లికి బిచ్చం పెట్టరు, సచ్చిన ఎట్లా ఉంటుందంటే ఎంగిల్ చేత్తో కాకింది దోలరు, సచ్చినా దేవుని కొరకు ఇంత త్యాగం చేయరు. కొన్ని బతుకులు మళ్ళీ దేవుడి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. అబ్బో మహాభక్తుల్లాగా పిక్చర్ ఇస్తూ ఉంటారు. నేను లోపల పగలబడి నవ్వుకుంటా, ఇవన్నీ ముచ్చట్లు ఆపాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.